బీజేపీ నాయకుడు సాగి కాశీ విశ్వనాథరాజుపై చర్యలు తీసుకోవాలని కోర్మన్నపాలెంకు చెందిన కైలాష్ నగర్ లేఅవుట్ ఫ్లాట్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు బాధితులు కోరారు. తమ పేరిట ఉన్న స్థలాలను దౌర్జన్యంగా ఆక్రమించడమే కాకుండా అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ బడా లీడర్లను అడ్డుపెట్టుకుని కాశీ విశ్వనాథరాజు అనేక మోసాలు చేశారని ఆరోపించారు. ఈ విషయంపై తనకు న్యాయం జరిగేలా చూడాలని ఫ్లాట్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు బాధితులు వేడుకుంటున్నారు. అప్పటి నుంచి 2022 వరకు మేము పొజిషన్లో ఉన్నామండి. 2022 9వ తారీఖు 6వ నెల సడన్గా మళ్ళీ వచ్చి తీశారండి. ఇదంతా చేసింది కాశీ విశ్వనాథరాజు అండి, సాగి కాశీ విశ్వనాథరాజు బీజేపీ లీడర్ అండి. దీనికి మన శైలికి డైరెక్టరు 1996లో పల్లా సింహాచలం గారి బంకులో పనిచేశాడండి ఆయన. 1996లో ఆయన ప్రోద్బలంతో వాళ్ళ తాలూకా శ్రీనివాస వర్మ, సీతారామ వర్మ అని వాళ్ళ బాబాయిల పేరు మీద బినామీగా పెట్టి ఈయన వెనకమాలుండి మొత్తం నడిపిస్తూ మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నాడండి. ఏ పోలీస్ ఆర్డర్స్ ఉన్నా మేము లోనకి వెళ్ళినా ఒక పోలీసు వారు తప్ప ఇప్పటి వరకు ఆ సీతారామ వర్మ కానీ శ్రీనివాస వర్మ కానీ లేరండి. అక్కడ అశోక్ వర్మ అని ఒక అతను ఉన్నాడండి, సతీష్ నాయుడు అనే ఒక అతను ఉన్నాడండి. వీళ్ళందరూ మమ్మల్ని భయభ్రాంతులను చేసి లోనకి వెళ్ళనీయకుండా కోర్టు ఈపీలు ఇచ్చిన తర్వాత కూడా మేము హైకోర్టు రిట్కి వెళ్దాము. బిఎల్టీ కట్టినా ఏం చేసినా కూడా మమ్మల్ని అసలు లోపలికి రానివ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారండి. మేము ఇలా వెళ్ళి కట్టడము ఒక 4 రోజుల్లో అది కూల్చేయడం జరుగుతుందండి. ప్రతిసారి కూడా ఇలాగే అవుతుందండి. మాకు ఏంటంటే ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దయచేసి పల్లా శ్రీనివాసరాజు గారు ఇవన్నీ మా వండి ఇవి స్థలాలు ఎప్పటి నుంచో తిరుగుతూ చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇద్దరం ఆడపిల్లలు కోర్టులో గెలుసుండి కూడా మేము ఏం చేసుకోలేకపోతున్నాం. దయచేసి మీరందరూ మాకు ఇప్పించండి.